అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పాత్రధారులు. ఈ కథని రచించిన వారు చరణ్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అరుణాస్తమయంతో అవని చల్లబడుతుంది. చల్లగాలితో పాటు కాస్త నడవాల్సిన అవసరం కోసం అలా సాయంకాలం పూట వాకింగ్కు వెళ్ళటం సత్యమూర్తికి చాలా కాలంగా ఉన్న అలవాటు. 60 ఏళ్ళు పైబడిన వయసు ఆయన. ఆ అలవాటుకు అడ్డంకి కాలేకపోయింది. అమ్మాయి, నేను అలా వెళ్ళొస్తాను అని కోడలికి చెప్పి బయటికి వచ్చాడు సత్యమూర్తి. ఇంటి వసారాల నుండి ఇరుకు రోడ్లను దాటి మెయిన్ రోడ్డు మీదకి వచ్చాడు. అక్కడికి వచ్చాకే ఆయన మనసు చాలా రిలాక్స్ పొందుతుంది. వివిధ దుకాణాలు, ముందుకు దూసుకుపోతున్న ప్రపంచాన్ని మిగతా మానవాళికి అందించాలని ఆరాటపడుతూ, పోటీ పడుతూ, రకరకాల వస్తు సముదాయంతో కనువిందు చేస్తూ, అమ్మకాలకు ఆరాటపడుతుంటే ఆసక్తిగా గమనించటం అదో వింత అనుభవం సత్యమూర్తికి. అలా వాటిని పరికిస్తూ వెడుతున్న సత్యమూర్తి గమనానికి అక్కడ గోడ మీద వాల్ పోస్టర్ ఒకటి అప్రయత్నంగా ఆయన్ని చూసిన విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఆ గోడకు అతి దగ్గరగా వెళ్ళాడు. చెమట పట్టి మసకబారిన కళ్ళద్దాలను షర్టు చివరి కొనలతో గబగబా తుడిచేసి కళ్లకు పెట్టుకొని మరీ చూశాడు. వాల్ పోస్టర్లో ఆ ప్రకటన చూశాక ఆయన మనసంతా ఆనందమయమైంది. టాగూరు కళాక్షేత్రంలో కోడిగట్టిన దీపాలు నాటక ప్రదర్శన. ఓ, ఎంత చక్కని నాటకం అని ఆనందంగా అనుకున్నాడు. ఆనందంలో కూడా ఆయన గుండె కొట్టుకుంది. మొత్తం ప్రకటన అంతా ఏకబిగిన ఒకేసారి చదివేశాడు. వారం రోజుల పాటు ప్రతి సాయంత్రం 6:30 గంటలకు మొదలవుతుందట రేపటి నుంచే అని ఉత్సాహంగా అనుకొని రేపు తప్పక వెళ్ళాలి అని అక్కడికక్కడే నిర్ణయించేసుకున్నాడు సత్యమూర్తి. అంటే తన ఆరాటం తలుచుకొని తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు. ఆ నాటకం తాను ఎన్నిసార్లని చూడలేదు, తాను ఎన్నిసార్లని ప్రదర్శించలేదు. అయినా సరే ఇప్పటి నటులు ఆ పాత్రలను ఎలా నటిస్తున్నారో చూడటంలో తనకు ఆనందం ఉంది. కోడుగట్టిన దీపాలు ఆ నాటకం ఒక ప్రముఖ నాటక. ఆ నాటకాన్ని తాము ప్రదర్శించే రోజుల్లో ఎన్నోసార్లు జిల్లా స్థాయిలో అవార్డులు పొందారు. ఆయన దర్శకత్వంలో ఆ నాటకం అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని అందరూ పొగిడే రోజులు ఇప్పటికీ గుర్తుంది సత్యమూర్తికి. ఆ తీయటి రోజులు మళ్ళీ జన్మకు ఉండవు కదా. ఎన్నో సంతోషకరమైన రోజులు. రిహార్సల్స్ కోసం, నటుల కోసం వేచి ఉంటూ ఎదురుచూపులు చూడటంలో అసహనం ఫీల్ అయిన ఆ సాయంత్రాలు ఎంత ఆనందంగా గడిచిపోయాయి. తల్లిదండ్రులు మందలింపులు, పెళ్ళాల మూతి విరుపులు విదిలించేసుకుంటూ నాటకాల కోసం తిరిగి వాటి కోసం పిచ్చెక్కిపోయిన మా నటశేఖరులంతా ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో. ఎన్ని సాయంత్రాలు, ఎన్ని సంభాషణలు. కూర్మారావు, గోపాలరావు, పోలయ్య, ఇంకా పేర్లు కూడా సరిగ్గా గుర్తు రావట్లేదు. 25-30 ఏళ్ళు అయిపోయాయి అనుకున్న సత్యమూర్తి గతాన్ని నెమరు వేసుకోసాగాడు. అప్పటికీ తాను నాటకాలు వేయటం కొత్త. ఎలాగోలా స్టేజ్ ఎక్కేయాలని ఆరాటం. ఒకసారి ఒక నాటకంలో స్త్రీ పాత్ర వేయించడం కోసం ఆడవాళ్లను ఒప్పించటానికి వాళ్ళు పట్టుకున్నంతగా బ్రతిమిలాడి ఒప్పించడం తనకింకా బాగా గుర్తే. తాము పనిచేసే ఆఫీసులో ఉన్నది కేవలం 4 ఆడవాళ్ళు. వాళ్ళల్లో అతి కష్టం మీద ఒక ముస్లిం అమ్మాయిని తాను ఒప్పించగలిగాడు. తన పేరు షకీలా ఖాదీన్ అనుకుంటాను. యాక్టింగ్ చాలా అయిపోయి ఉంటుంది. వాళ్ళందరినీ ఒకసారి చూస్తే ఎంత బాగుండు అనుకున్నాడు సత్యమూర్తి. ఇంతలో ఒక చెయ్యి తన భుజాన్ని తాకటంతో ఉలిక్కిపడి చూశాడు సత్యమూర్తి. గూగుల్ లాంటి, మల్లెపువ్వు లాంటి తెల్లబట్టలో ఉన్న ఒక వ్యక్తి ఇలా అన్నాడు. ఇంకా ఎంతసేపని ఆ వాల్ పోస్టర్ను చూస్తారా గురువుగారు? గురువుగారు ఈ మాట ఎప్పుడో ఎక్కడో విన్న జ్ఞాపకం, కానీ ఇప్పుడు గుర్తు రావడం లేదు. మీరు? సంశయంగా అడిగాడు సత్యమూర్తి. ఏమిట్రా, నన్నింకా గుర్తుపట్టనే లేదా? నేను పోలయ్యను, నీ దర్శకత్వంలో నీ కొడుకుగా నటించిన పోలయ్యను. అతను అలా చెప్పాక సత్యమూర్తి ముఖం సంతోషంతో వికసించింది. హృదయంలో పెళ్ళుబికిన ఆనందం ఉవ్వెత్తున ఒక్కసారిగా పొంగినట్టయింది. నువ్వట్రా పోలయ్య? ఒరే, ఇప్పుడే ఈ వాల్ పోస్టర్ను చూసి మన వారందరినీ గుర్తు చేసుకుంటున్నాను. ఈ క్షణంలోనే నువ్వు కలవడం చాలా విచిత్రంగా ఉందిరా అన్నాడు
సత్యమూర్తి ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ. ఎలా చేశారో చూద్దామని వాల్ పోస్టర్లో ఉన్న గోడలన్నీ చూస్తున్నాను. నాకు అలా అలవాటైపోయింది. అలా వెళుతుంటే ఆ వాల్ పోస్టర్ను కన్మార్పకుండా చూస్తున్న నీవు కనిపించావు. వెంటనే ఇలా దిగిపోయాను అన్నాడు పోలయ్య. అంటే నీవు కారు కూడా కొన్నావా? ఆశ్చర్యంగా అన్నాడు సత్యమూర్తి. సర్లే, మన నాటక కళాకారులకు కాలిజోడు కొనుక్కోవడానికే డబ్బుండి సావదు, ఇంకా కారొకటి. ఈ నాటకం ట్రూప్ మా ఊరిదే. ఎలాగూ నీవు ఉద్బోధించి నాకు అంటించి పెట్టిన పాత్ర కనుక ఇప్పటికీ ఈ నాటకంలో ఈ పాత్రను వేస్తున్నాను. ఇక్కడి క్లబ్బు వారు దూరం నుండి వచ్చిన ఆర్టిస్టుల కోసం కారు ఒకటి ఏర్పాటు చేశారు. దాని మీద ఇలా షికార్లు కొడుతుంటే ఇదిగి నువ్వు కనిపించావు అన్నాడు పోలయ్య. ఆనందంగా నిట్టూర్చాడు సత్యమూర్తి. చాలా ఆనందంగా ఉందిరా. ఇంకా నీకు ఆత్మానందం కలిగించే వ్యాపకంలో ఉండటం కంటే అదృష్టం ఇంకేముంటుంది? నీవు నిజంగా అదృష్టవంతుడివా? ఇదంతా నీవు పెట్టిన భిక్షే కదరా. నేను చెయ్యలేను మొర్రో అన్నా వినకుండా బలవంతాన రిహార్సల్స్ వేయించి అందరిలో శభాష్ అనిపించావు. అలా నీ చలువే. సంతృప్తిగా నవ్విన సత్యమూర్తి. సరేలే, మా ఇంటికి రాకూడదు, సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. పోలయ్య కాస్త ఆలోచించి, అలాగే, నేను కారును క్లబ్బుకు పంపించేస్తాను, మన ఇద్దరం అలా మాట్లాడుకుంటూ వెళదాం అంటూ డ్రైవరుతో కారును క్లబ్బుకు తీసుకువెళ్ళమని చెప్పి మళ్ళా వచ్చాడు పోలయ్య. నా కోసం నీవు కారు వదిలి నడవటం ఏమిట్రా అన్నాడు సంశయంగా సత్యమూర్తి. అదేమిట్రా అలా అంటావు? ఊపిరి సలపని రాజకీయాల్లో ఉంటూ తన సాటి కళాకారులందరినీ ఒకసారి కలిసిన ఆనందంలో మళ్ళీ నాకు పునర్జన్మ ఎత్తినట్టుంది. ఈ రాజకీయాలు, అధికారాలు అన్నిటినీ వదిలి మళ్ళీ మీ అందరితో కలిసి నటించాలని ఉంది అని సాటి నటుల ముందు వాపోయిన మహానటుడు ఎన్టీ రామారావు కన్నా మనం గొప్పవాళ్ళం కాదు కదా. కళాకారుడు ఎప్పుడూ అల్పసంతోషే. అనుభూతి అనే పడవలో మిగతా నావికులతో నడవటానికే ఇష్టపడతాడు, కానీ ఒంటరిగా ఉండటానికి ఎప్పుడూ ఇష్టపడడు. మనము అంతే. ఎలా ఉన్నా మనం కళాకారులమే అన్నాడు పోలయ్య. అతని మాటలు విని, మాటలు బాగా నేర్చావు, అవి కూడా నీవు నేర్పించినవే కదా. కోకిల అని పలకడానికి బదులు కోయిల అనేవాడిని. నాకు ఏ పదాన్ని ఎలా పలకాలో తెలియాలంటే వచన రామాయణం చదవాలని చెప్పేవాడివి. నేను మహా కష్టపడిపోతూ చదివానులే. ఇప్పుడు నాకు నాటకంలో వాచక బ్రహ్మ అనే బిరుదు కూడా వచ్చేసింది. అవన్నీ తలుచుకున్నప్పుడల్లా నీవు ఎక్కడున్నావో అని ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటాను. అదంతా నీ అభిమానంరా. సాధనతో సాధించుకున్నావు. ఇందులో నా గొప్పతనం ఏముంది? సరే, నేను నీకు ఏదో నేర్పేశాను అనుకుంటే నేను మాత్రం నాటకాల జోలికి అసలు వెళ్ళడమే మానేశాను. దేనికైనా అభిరుచి ఉండటం వేరు, ఆ అభిరుచిని కొనసాగించటం వేరురా. అది అందరికీ రాదు. అంతెందుకు, రామాయణం చదవమని నీకు చెప్పానా? కానీ నా మతి మరుపుతో ఎప్పటి నుంచో నిత్యపారాయణంగా చదివే ఆ గ్రంథాన్ని ట్రైన్లో మరిచిపోయాను. ఇప్పటికీ కూడా సంపాదించుకోలేకపోయాను. అప్పటికీ అబ్బాయిని ఎప్పటికప్పుడు తీసుకురమ్మంటున్నాను. వాడు వాయిదా వేస్తూనే ఉంటాడు. ఈ కాలంలో ఆ పాత రామాయణాలు ఎవరు కొంటారు నాన్నగారు? పుస్తకాల షాపుల వాళ్ళు అలాంటి పుస్తక తేవడమే మానేశారు అంటాడు వాడు. బాధపడిపోయాడు పోలయ్య. అయ్యో, నీకు రామాయణం కావాలని తెలుసుంటే నేనే తెప్పించేవాడిని కదరా. లేదంటే నా పుస్తకాలైనా ఇచ్చేవాడిని. నిజం చెప్పాలంటే రామాయణం వల్ల మనసు ప్రశాంతతకు లోనవుతుంది. నాకిప్పుడు అదే నిత్య పారాయణం. అవుననుకో, మరి నీకు ఉండాలిగా. చిన్నగా నవ్వాడు పోలయ్య. భలేవాడివి. నా వద్ద రకరకాల రామాయణాలు ఉన్నాయి. వాటి వల్ల మనకు ఉపయోగం ఉంది అనుకున్నప్పుడు వాటిని మనం తీసుకోవడంలో తప్పేం లేదు. వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, కంబ రామాయణం, రామాయణ కల్పవృక్షం, ఆధ్యాత్మిక రామాయణం, సత్యసాయిబాబా రామాయణం, ఉషశ్రీ రామాయణం, ఎన్నో రామాయణాలు తమిళ్, హిందీ,
అనువాదాలు కూడా నా దగ్గర ఉన్నాయి. వీలైనప్పుడల్లా వాటిని చదువుతుంటాను. ఆశ్చర్యంతో నోరు వెళ్ళబుట్టాడు సత్యమూర్తి. నిజమా? నాకైతే ఇవన్నీ చదవాలనిపిస్తుందిరా. ఒరేయ్ పోలయ్య, నేను బుక్కు బకాసురుణ్ణి కదా అని వాటి గురించి చెప్పి నేను అడుగుతాను అని తెలిసి ఇలా చెబుతావా దుర్మార్గుడా అన్నాను. సత్యమూర్తి చనువుగా నవ్వేస్తూ, వద్దని అనవని నాకు తెలుసురా, కానీ నీ వద్ద నాకు అబద్ధం ఆడబుద్ధి కాదే. నీకు గుర్తుందా, మన కోడుగట్టిన దీపాలు నాటకంలో నీ కొడుకుగా నటించేటప్పుడు ఒక సన్నివేశంలో పక్షవాతం వచ్చిన తండ్రిగా నీవు మంచాన పడి ఉన్న సమయంలో నీకు కూడా ఇష్టమైన లడ్డూలను తీసుకువెళుతూ అవి ఏమిట్రా అని నీవు అడిగినప్పుడు, పువ్వులు నాన్న అని అబద్ధం ఆడాల్సి వచ్చినప్పుడు నాటకమే అయినా నేను ఎంతగా బాధపడేవాడినో, ఆ సన్నివేశం వచ్చినప్పుడు ఎంతటి అపరాధ భావంతో మదన పడిపోయేవాడినో నీకేం తెలుసు. అలా ఏవేవో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడుస్తూ వారిద్దరి ఏకాంతాన్ని భగ్నం చేస్తూ, నమస్కారం సార్ అన్న సంబోధన విని ఇద్దరూ ఆగారు. 25-30 ఏళ్ల మధ్య యువకుడొకరు వినయంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. ఆ నమస్కారం ఎవరికో తెలియక చాలా తికమక పడ్డారు పోలయ్య, సత్యమూర్తులు ఇద్దరు. మిమ్మల్ని సార్, వివిధ నాటకాల్లో మిమ్మల్ని చూస్తుంటాను. చాలా బాగా చేస్తారు సార్. ఆ మధ్య మరో మోహం జాదరు ఏలూరులో వేసినప్పుడు మిమ్మల్ని నేను పరిచయం కూడా చేసుకున్నాను అన్నాడు యువకుడు పోలయ్యను ఉద్దేశించి. బాబు ఏమనుకోకు, మీరిక్కడే ఉంటున్నారా? అన్నట్టు ఈయన సత్యమూర్తి గారని నా చిరకాల స్నేహితుడు. ఇప్పుడు నటించడం మానేశాడు, కానీ ఒకప్పుడు మంచి నటుడు. నాకు మొదటి దర్శకుడు, మార్గదర్శకుడు కూడా ఈయనే. అలాగా, నమస్కారం అండి. నేనెవరో మీకు తెలియకపోయినా మీరెవరో నాకు బాగా తెలుసునండి అన్నాడా యువకుడు చొరవగా. ఈసారి విస్తపోవటం సత్యమూర్తి వంతైంది. అవునండి, మీ అబ్బాయి పవన్ మమ్మల్ని తరచూ కలుస్తుంటాడులేండి. పవను నేను మిత్రులమే. కాకుంటే మీరు నాటకాలు వేసేవారని నాకు ఎప్పుడూ చెప్పనే లేదు. బహుశా మా మధ్య అలాంటి టాపిక్ వచ్చి ఉండదు లేండి. సరే, మా ఆతిథ్యం స్వీకరించండి. మీతో ఒక ఫోటో తీసుకుంటాను. అదిగో ఆ షాపు మనదే అన్నాడు యువకుడు చిరునవ్వుతో. ఇప్పుడా? మాకు కాస్త పని ఉంది బాబు అంటూ నచ్చ చెప్పబోయాడు పోలయ్య. ఏం పర్వాలేదండి, ఎంతసేపు? ఒక్క 10 నిమిషాలు కూర్చోండి సార్ అన్నాడు యువకుడు అభ్యర్థనగా. తప్పనిసరి ఇద్దరు ఆ యువకుని వెంట వెళ్ళి షాపులో అడుగుపెట్టారు. నోట్ పుస్తకాలు, పెన్నుల స్టేషనరీతో ఆ షాపు అంతా కిక్కిరిసిపోయి ఉంది. ఒరేయ్ 2 కూల్ డ్రింక్స్ పట్రా అంటూ పనికుర్రాడికి చెప్పి ఆ యువకుడు అక్కడే ఉన్న 2 ప్లాస్టిక్ కుర్చీలు చూపించి కూర్చోండి సార్ అన్నాడు. కూర్చోడానికి సిద్ధపడుతున్న పోలయ్య చూపులు అక్కడే షోకేసులో ఉన్న రామాయణ పుస్తకాలపై పడ్డాయి. అరే, మీ వద్ద రామాయణ పుస్తకాలు కూడా ఉన్నాయా అని అడిగాడు పోలయ్య. అవును సార్, వాల్మీకి రామాయణం 6 కాండాలు ఉన్నాయి. రకరకాల నిఘంటువులు కూడా ఉన్నాయి అన్నాడు యువకుడు. ఎప్పటి నుంచి ఉన్నాయి? మేము 3 నెలలుగా వెతుకుతున్నామే అన్నాడు సత్యమూర్తి. అదేమిటి సార్, మీ అబ్బాయి పవన్ ఆ పుస్తకాలను సంవత్సరం నుండి ఇక్కడే చూస్తున్నాడు. అతను మీకు చెప్పలేదా? కలిసినప్పుడల్లా మేము ఈ షోకేస్ వద్దే మాట్లాడుకుంటాం. అతనికి తెలుసు కదా అన్నాడా యువకుడు. మనసు ఒక్కసారిగా చివుక్కుమంది సత్యమూర్తికి. ఆయన మౌనంగా ఉండిపోయాడు. తన కొడుకు తన పట్ల చూపిన అంతరంగ నిర్లక్ష్యం ఆయనకు అర్థమైన ఆ విషయం తన స్నేహితుడి ముందు తెలిసినందుకు ఆయన హృదయం బాధగా మూలిగింది. ఎంతో వాటి ఖరీదు అని అడిగాడు పోలయ్య. సార్, 6 కాండాలు తీసుకుంటారా అంటూ రేటు చెప్పాడు. సరే, అయితే అవన్నీ ప్యాక్ చేయి అన్నాడు పోలయ్య. ఇప్పుడెందుకురా? వాటి కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నావు.
అన్నాడు ఇబ్బందిగా సత్యమూర్తి. పర్వాలేదులేరా, నీకు ఈ రామాయణ పుస్తకాలు కానుకగా ఇచ్చే అవకాశం నాకు కలిగింది. ఈ అబ్బాయి ద్వారా నాకిది ఇదో ఆనందం. అవును సార్, మీరు రావడం వలన నాకు కూడా మంచి గిరాకీ తగిలినట్టయింది అన్నాడు యువకుడు కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ నవ్వుతూ. పెద్దగా నవ్వాడు పోలయ్య. అక్కడ నవ్వలేనివాడు, నవ్వు రానివాడు సత్యమూర్తి ఒక్కడే. అయినా పెదాలపై చిరునవ్వును బలవంతంగా చిందించాడు. ఆ యువకుడు పుస్తకాలను ప్యాక్ చేయడానికి ఉపక్రమిస్తుండగా, ఆ బాలకాండ ఇలా ఇవ్వబోయ్ అంటూ ఆ పుస్తకాన్ని తీసుకుని, నీవు అడగకపోయినా నా ఆటోగ్రాఫ్ నీకు ఇచ్చేస్తారా, నాకలా అలవాటైపోయింది అంటూ ఏదో రాసి సంతకం చేసి మళ్ళీ ప్యాకింగ్కు ఇచ్చేశాడు పోలయ్య. పుస్తకాలు పట్టుకొని బయటకి నడిచారు పోలయ్య సత్యమూర్తిలు. వారలా కాసేపు నడుస్తుండగా వెనక నుండి కారులో ఉన్న వ్యక్తి ఆపసోపాలు పడుతూ దిగి, సార్, మిమ్మల్ని డైరెక్టర్ గారు అర్జెంటుగా రమ్మన్నారు. క్లబ్బు మేనేజర్ గారు వచ్చారు, ఏదో మాట్లాడాలట. మీకోసం ఈ త్రోవమ్మట అరగంట నుంచి వెతుకుతున్నాడు అన్నాడు పోలయ్యతో. సారీరా సత్యం, మీ ఇంటికి ఇప్పుడు రాలేకపోతున్నాను. వీలు చూసుకొని తర్వాత వస్తాను. నీ అడ్రస్ చెప్పావు కదా, తప్పక వస్తాను. ఇదిగో ఈ పుస్తకాలు తీసుకెళ్ళు అంటూ ఆ పుస్తకాలు సత్యమూర్తికి ఇచ్చి చాలా బాధపడుతూ కారు ఎక్కాడు పోలయ్య. కళ్ళ ముందే కారు దూసుకెళ్ళిపోయింది. సత్యమూర్తి భారంగా నిట్టూర్చాడు. చేతిలో 6 కాండాల రామాయణ పుస్తకాలు చాలా బరువుగా తోచాయి ఆ భారంలో. తండ్రి మాట కోసం రాజ్యాన్ని త్యాగం చేసిన రామకథ ఉంది. కోరిన పుస్తకాల కోసం కోటి అబద్ధాల కొడుకు ద్వారా విన్న సత్యమూర్తి వ్యధ ఉంది. కొడుకు కోరిన పుస్తకాలు తీసుకురాలేదని, కొనలేదని బాధ కాదు సత్యమూర్తిది, నమ్మకంపై తగిలిన దారుణమైన దెబ్బది. తన పెన్షన్ డబ్బులతో రామాయణం తను చాలా ఈజీగా కొనుక్కోగలడు. కానీ రోజు ఆ పుస్తకాలు చూస్తూ కూడా అవి అసలు తటస్థపడటమే లేదంటూ దారుణంగా వహించిన తన కొడుకు మనోగతమే అతన్ని అమితంగా వ్యాకులపరుస్తోంది. ఆలోచనలతో ఇంటికి చేరిన సత్యమూర్తి ఇల్లంతా ఏదో సందడిగా ఉండటం గమనించాడు. తాతయ్య వచ్చారోచ్ అంటూ చంటిది పెట్టిన కేక విని సత్యమూర్తి కొడుకు పవన్ బయటికి వచ్చి, అదిగో నాన్నగారు కూడా వచ్చేశారు అంటూ సత్యమూర్తి చేతిలో ఉన్న ప్యాకెట్ని చూసి, ఏమిటండి నాన్నగారు అది అని ఆసక్తిగా అడిగాడు. రామాయణం బాబు, జవాబు చెప్పాడు సత్యమూర్తి. అరే, మీకెక్కడ దొరికాయి అవి? నాకు ఎక్కడా కనిపించనే లేదు. నేను ఎప్పుడూ చెబుతుంటానే, పోలయ్య అని నా చిన్ననాటి మిత్రుడు, వాడిచ్చాడు. ఇక్కడే ఎక్కడో కొన్నాడట. పోనీలేండి, మీ పెన్షన్ డబ్బులు అనవసరంగా ఈ నెల బోలెడు అవసరం కూడా ఉంది వాటితో అన్నట్టు మాటల్లో పడి చెప్పటం మర్చిపోయాను. మీ కోడలు ఎప్పటి నుండో ఫ్రిడ్జ్ కావాలని ముచ్చట పడుతున్నది నాన్న, అందుకని ఈ ఫ్రిడ్జ్ను తీసుకున్నాను అన్నాడు ఫ్రిడ్జ్ను చూపిస్తూ. మీరు తమలపాకులు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది మామయ్య గారు, వాడిపోకుండా ఉంటాయి అంటుంది కోడలు చాలా సమయస్ఫూర్తిగా. తన తమలపాకులు వాడకుండా ఫ్రిడ్జ్. విరక్తిగా నవ్వుకున్నాడు సత్యమూర్తి. చూసావా శైలు, ఏదైనా వస్తువు వచ్చిన వేళ విశేషం మంచిదైతే అన్నీ ఇలానే సమకూరుతాయట. నీవు తెమ్మన్న ఫ్రిడ్జ్ ఇంట్లోకి రాగానే నాన్నగారు ఎప్పటి నుంచో అడుగుతున్న పుస్తకాలు కూడా వచ్చేశాయి. ఈరోజునే నాన్నగారి కోరిక కూడా తీరడంతో చాలా ఆనందంగా ఉంది అన్నాడు పవన్. చాలా సంతోషం బాబు అంటూ సత్యమూర్తి లోపలకు వెళ్ళబోతున్నప్పుడు పవన్ భార్య శైలజను ఉద్దేశించి, శైలు, ఈరోజు ఫ్రిడ్జ్ వచ్చిన శుభ సందర్భంగా నీవు చేసిన స్పెషల్ ఐటమ్స్తో నాన్నగారికి నాకు వెంటనే భోజనం పెట్టు అన్నాడు. అబ్బే, ఇప్పుడప్పుడే నేను తినలేనురా, మీరు భోంచేసేయండి అన్నాడు సత్యమూర్తి. మీరు చెయ్యకపోతే నేను చేయను,
అప్పటి వరకు ఆగుతాం లేండి, అందరం కలిసే భోజనం చేద్దాం అన్నాడు పవన్. ఇందాకే ఆయన ఆకలేస్తుంది అన్నారు, అందరం కలిసి భోంచేసేద్దాం మామయ్య అంటున్న కోడలి వైపు నిస్తేజంగా చూశాడు సత్యమూర్తి. నిజం చెప్పాలంటే సత్యమూర్తికి వారితో కలియాలని లేదు. ఆప్యాయతను నటిస్తూ, లేని ప్రేమను వలకబోస్తూ, వంచన అనే కంచు కోటను శరీరమంతా నింపుకున్న కొడుకుతో అసలు మాట్లాడాలని లేదు ఆయనకు. కానీ కోడలి అభ్యర్థనను ఆయన కాదనలేకపోయాడు. సరేలేమ్మా, అందరికీ వడ్డించు అయితే అంటూ లోపలికి వెళ్ళిన సత్యమూర్తి పోలయ్య ఇచ్చిన పుస్తకాల ప్యాకెట్ను విప్పి పోలయ్య ఆటోగ్రాఫ్ ఇచ్చిన పుస్తకం తెరిచాడు. గురు పూజ్యులైన శ్రీ జె సత్యమూర్తికి ప్రేమతో పోలయ్య అని రాసి ఉంది. అందులో రాసిన వాటిని చూసి మనసులో ఆవేదన ఒక్కసారిగా పెళ్ళూపుకింది సత్యమూర్తికి. ఒరే పోలయ్య, నేను నటించడం మానేశాను అని నీతో అబద్ధం చెప్పానురా, నన్ను క్షమించు. నాటక రంగం మీద కంటే జీవిత రంగంపై అద్భుతంగా నటించేస్తున్నాను. చూసావా, స్టేజి మారుతుంది, పాత్రధారులు మారుతారు, కానీ కథ మాత్రం మారదు. అందుకే అన్నారు, ప్రపంచం ఒక నాటక రంగమైతే ఆప్యాయతలు కోడుగట్టిన దీపాలై కోడెక్కుతున్న వేళ స్నేహామృతం అని కాస్త చమురు పోసే నీలాంటి స్నేహితుడు దొరకటం నా అదృష్టం. అతని గొంతు దుఃఖంతో బొంగురుపోయింది. కళ్ళల్లో నుండి రాలిన 2 కన్నీటి బొట్లు జలజల రాలి రామాయణాన్ని అభిషేకించాయి. ఏమిటి నాన్నగారు, రామాయణాన్ని చూడగానే భక్తిభావంతో మీ కళ్ళు చెమర్చేస్తున్నాయా అంటూ లోపలికి వచ్చి అడుగుతున్న కొడుకును ఉద్దేశించి. ఇవి ఆనంద బాష్పాలు బాబు అన్నాడు సత్యమూర్తి అచ్చం నాటక పక్కీలు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.